శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రీనివాస్ గారు ఎలా చూస్తారు? మొత్తంగా కేసీఆర్ ఆనవాళ్లు చెరిపివేస్తా, కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అనే కుట్రలో భాగంగానే ఇలా గ్రూప్ 2 ప్రశ్నాపత్రంలో పదుల సంఖ్యలో ఆంధ్ర రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించిన ఏదో వేరే వేరే కంపెనీకి సంబంధించినటువంటి క్వశ్చన్లు ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే తెలంగాణకు సంబంధించిన, తెలంగాణ చరిత్రకు సంబంధించిన క్వశ్చన్ ఒకటి కూడా లేకపోవడం మనం ఆశ్చర్యంగా చూస్తున్నాం. దీన్ని ఎలా చూస్తారు, ఏం చెప్తారు? నిజంగా ఈరోజు గ్రూప్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్లను నేను కాదు, తెలంగాణ వాదులందరూ కూడా, మేధావులందరూ కూడా ఖండించాలి. నిజంగా మేధావి వర్గం తెలంగాణలో బతుకుంటే ఖండించాలని నేను మీ మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది నేనేమంటున్నాంటే, ఇది గ్రూప్ 2 ప్రశ్న పత్రమా, లేక టీడీపీ సన్మాన పత్రమా, లేకుంటే వినతి పత్రమా, ఇలా ముఖ్యమంత్రి గారి ప్రభుత్వమే చెప్పాలి. ఎందుకనంటే తెలంగాణ విడిపై 10 సంవత్సరాలు అయింది. తెలంగాణకు సంబంధం లేనటువంటి వ్యక్తుల పేర్లు, తెలంగాణ చరిత్రకు తెలుసుకోవాల్సినటువంటి నవతర యువతకు, యువకులకు నేర్పించాల్సింది ఒక తెలంగాణను తెలంగాణ వ్యతిరేకించినటువంటి బద్ధ శత్రువుల పేర్లు పెట్టాల్సినటువంటి అనివార్యత లేదు. అంటే ఈ తరానికి ఈ ప్రభుత్వము సమైక్యవాద చరిత్రను తెలియజేయదలుచుకున్నదా, లేకుంటే వందల సంవత్సరాలు ఇక్కడ పోరాడి తెలంగాణ తెచ్చుకున్నటువంటి చరిత్రను తెలంగాణ యువతకు నేర్పించదలుచుకున్నదా ఈ ప్రభుత్వం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ 1969 నుంచి మొదలుకుంటే, లేకుంటే ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమాన్ని మొదలుకుంటే 69 ఉద్యమం, 72లో జరిగినటువంటి తెలంగాణ పోరాటం, మళ్ళీ దశ ఉద్యమం 2001 గౌరవనీయులు కేసీఆర్ గారు మొదలుపెట్టినటువంటి తెలంగాణ ఉద్యమం. ఈ ఉద్యమానికి సంబంధించినటువంటి వ్యక్తుల పేర్లు, ఇక్కడ ఉద్యమం నడిపినటువంటి ఉద్యమకారుల పేర్లు లేకుండా ఎవరైతే ఆ 66 సంవత్సరాలు ఈ తెలంగాణను దోపిడీ చేసి, దగా చేసి, దోచుకున్నటువంటి వ్యక్తుల పేర్లు ఇలా ఈ ప్రశ్న పత్రాలలో పెట్టడం అనంటే ఇది తెలంగాణ చరిత్రను వక్రీకరించడం, తెలంగాణ చరిత్ర ఆనవాళ్లు లేకుండా చేస్తామనడం అనేది ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ఈ ప్రశ్న పత్రాన్ని చూస్తే నిజంగానే అర్థమైతా ఉన్నది. అంటే రేవంత్ రెడ్డి గారు గతంలో చాలా సార్లు చెప్పింది, కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేస్తాను. ఇది కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేయడం కాదు, తెలంగాణ పదమే లేకుండా చేయడం అనే దానికి మనకి ఇలా చూస్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అంటే తెలంగాణను బద్ధ శత్రువుగా వ్యతిరేకించినటువంటి వ్యక్తుల పేర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల పేర్లు, ఎప్పుడో కట్టినటువంటి కడెం ప్రాజెక్టు కానివ్వండి, లేకుంటే ఆదిలాబాద్ దత్తత తీసుకున్నటువంటి అంశాలు ఈ రోజు పెట్టడం అనంటే ఇలా విద్యార్థుల, యువకుల, కొత్తగా వస్తున్నటువంటి ఈ విద్యార్థి యువకులలో సమైక్యవాద చరిత్రను మళ్ళీ వాళ్ళ మెదళ్లలో మొలిపిస్తున్నారు. అంటే తెలంగాణ ఉద్యమాన్ని మొత్తానికి ధ్వంసం చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది. నిన్ననేమో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి మన సంస్కృతి పైన దాడి జరిగింది. ఈ రోజు చరిత్రను మొత్తమే మన చరిత్ర లేకుండా చేసి, మన చరిత్ర ఉద్యమకారుల చరిత్ర లేకుండా 10 సంవత్సరాల తెలంగాణ చరిత్ర, 14 సంవత్సరాల పోరాట చరిత్ర, 14 సంవత్సరాలలో ఉద్యమంలో పాల్గొన్నటువంటి వందలాది మంది విద్యార్థులు, అనేక చావులు, అనేక మరణాలు, అనేక పోరాటాలు, ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి లాఠీ చార్జీలు, మా విద్యార్థి, మా చెల్లెళ్ల పైన, అక్కల పైన జరిగినటువంటి కర్కశమైనటువంటి లాఠీ చార్జీలు, లేకుంటే నిర్బంధాలు, ముళ్ళ కంచెలు, వాటి గురించి మాట్లాడకుండా ఈరోజు సమైక్యవాద తెలంగాణ వ్యతిరేకుల గురించి మాట్లాడుకోవడం అంటే ఈ చరిత్ర ఎటుపోతుంది అనేది తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులు, లేకుంటే తెలంగాణ మేధావులు అనే వాళ్ళు ఇలా సోయి తెచ్చుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే ఒక సామెత ఉన్నది, తెలంగాణ పేనుకు పెత్తనమిస్తే నెత్తెంత కొరిగినట్లు తెలంగాణ ద్రోహులకు అధికారం ఇస్తే తెలంగాణ చరిత్రనే చెరిపేసే కుట్ర జరుగుతూ ఉన్నది. అంటే గతంలో చాలా సార్లు కేసీఆర్ గారు చెప్పేవారు ఒక మాట, కత్తి ఆంధ్ర వాడిదైనా పొడిచేవాడు మనవాడే ఉంటాడు, జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్తుంది. ఇలా నేను కూడా తెలంగాణ వాదులకు, తెలంగాణ మేధావులకు, తెలంగాణ విద్యార్థి లోకానికి,
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు రాసినటువంటి విద్యార్థి లోకానికి అందరికీ కూడా అప్పులు చేస్తా ఉన్నా. ఇలా మళ్ళీ తెలంగాణ మాట ఇవాళ చరిత్ర మీద జరిగింది, రేపు మాట మీద దాడి జరుగుతుంది. డెఫినెట్ గా రాబోయే కాలంలో మన మీదనే దాడి జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ద్రోహులకు ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలంటే డెఫినెట్ గా ప్రతి ఒక్కరు ఇలా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరు గలం విప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరు నోళ్లు తెరిచి మా చరిత్రని మేమే కాపాడుకుంటాం, మా చరిత్రని మేమే తిరిగి రాసుకుంటాం అనేటువంటి సోయి ప్రతి ఒక్కరికి రావాలి. ఇది ఇంతటితోని వదిలేయద్దు అనేసి కూడా సందర్భంగా నేను ప్రజానీకానికి తెలంగాణ వాదులకు అప్పీల్ చేస్తా ఉన్నా. ఇది తీవ్రమైనటువంటి చర్య. సమైక్య రాష్ట్రంలో గతంలో సమైక్య రాష్ట్రంలో పేపర్లో ప్రశ్నపత్రాలు తయారు చేయడానికి భయపడే వాళ్ళండి. ఇలా ఇంత నిస్సిగ్గుగా నిర్లక్ష్యగా ఈరోజు ఇంత అన్యాయంగా చరిత్రను చెరిపేస్తా ఉంటే ఇలా తెలంగాణ మేధావులు మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఇలా ప్రజానీకానికి ఏం సమాధానం ఇస్తారో, ఎట్లా సంజాయిస్తారో ఇది ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం స్పందించాలి, ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. అప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడిస్తుండాలి. తెలంగాణ చరిత్రను మనం కాపాడుతుండాలి. అప్పుడే ఈ తెలంగాణ చరిత్ర 10 కాలాల పాటు ఉంటది. ఇలా కేసీఆర్ గారి ఆనవాళ్ళు కాదు లేకుంటే చేసేది, తెలంగాణ ఆనవాళ్ళే లేకుంటే చేసేటువంటి ఒక నయా నాటకం సమైక్యవాదులు వెనక ఉండి నడిపిస్తా ఉన్నారు. ఏవైతే పెద్ద పెద్ద ఛానళ్లు, పెద్ద పెద్ద పేపర్స్, ఎవరైతే యాజమాన్యాలు ఉన్నాయో ఇలా సంబురపడతా ఉన్నారు. మనం కోరుకున్నటువంటి మళ్ళీ ఈ తెలంగాణ చరిత్ర విధ్వంసం కాపోతా ఉన్నది, మళ్ళీ ఈ తెలంగాణ చరిత్రను వక్రీకరించబోతా ఉన్నాం. మనకు నచ్చిన వాడు, మనం మెచ్చిన వాడు అధికారంలో ఉన్నాడు, మనం ఇష్టం ఉన్నటువంటి ఆట ఆడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి వాడే అధికారంలో ఉండాలి, ఇలాంటి వాడు అధికారంలో ఉంటేనే మన ఆటలు సాగుతాయి, మనం అనుకున్నదల్లా సాగుతుంది అనేటువంటి ఒక నీచమైనటువంటి పరిస్థితులు ఇలా దాపరుచుకున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ స్పందించాలి. వారి యొక్క చరిత్ర ఇలా తెలంగాణ వాళ్ళ చరిత్ర, ఇది నా చరిత్ర, మన చరిత్ర, మన అందరి చరిత్ర. ఇది ఒకరికొకరు ఏకమై దీన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉందని సోయి తెచ్చుకోవాలని ఈ టీవీ ఛానల్ ద్వారా నేను అందరికీ తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు.